శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. హైదరాబాద్ లో పబ్బులు ఎంత గబ్బో మరోసారి బయటపడింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లోని ఆల్విన్ బిస్టర్ పబ్బులో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ప్రమాదక ద్రవ్యాలతో దమ్ మారే దమ్ జరుగుతుండగా పకడ్బందీ సమాచారం రావడంతో ఆల్విన్ బిస్టర్ పబ్ పై పోలీసులు రైడ్ చేశారు. 20 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ లోని కొన్ని పబ్బులు అరాచకానికి అడ్డాగా మారుతున్నాయి. బయటకేమో ఆయుర్వేదిక్ బార్ అంటారు, లోపల మాత్రం అడ్డగోలు పనులు నడుస్తున్నాయి. ఆయుర్వేదం లేదు, ఆరోగ్యం లేదు. డ్రగ్స్ ను అదుపు లేకుండా సరఫరా చేస్తూ ఇల్లీగల్ దందా నడుపుతున్నారు. హైదరాబాద్ లోని అనేక పబ్బుల్లో, రెస్టారెంట్ లో రేవ్ పార్టీలు సాగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల డాన్సులతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 9కి పైగా పబ్బుల్లో ప్రమాదక ద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు గతంలో పోలీస్ అధికారులే ప్రచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సాధించారు. పబ్బులు అభివృద్ధికి చిన్నమా, లేదంటే వెనుకబడుతుందా? ఆధునిక సంస్కృతిని అభివృద్ధి అందిపుచ్చుకోవడానికి ఎంత అవసరమో అదే సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం కూడా అంతే అవసరం. డ్రగ్స్ అమ్మడం, సరఫరా చేయడం, యువతను డ్రగ్స్ బానిసలుగా మార్చడం, అంతకంటే వేరే కారణాలు అవసరమా? పబ్బులు ఉంటేనే అభివృద్ధి అని భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. గంజాయి నుంచి కొకైన్ దాకా రోడ్లపైనే అమ్మకాలు, నిత్యం గోవాకు ప్రయాణాలు, యూట్యూబ్లో చూసి డ్రగ్స్ తయారు చేసే విక్రయాలు, వాటిని మితిమీరి వాడి యువకులు మృతి చెందటం. హైదరాబాద్ నడిబడ్డున్న పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటిన యువకులు మత్తులో చిందులు వేసి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.